మెగా డాటర్ నిహారిక కొనిదెల నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ మద్రాస్ కారం. మరి ఇప్పుడు ఈ మూవీ మనకు ఆహా ఓటీటీ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మద్రాస్ కారం మూవీ రివ్యూలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇంజనీరింగ్ అయిన సత్య చెన్నైలో ఉంటాడు. తన ప్రియురాలు మీరా నిహారిక కొనిదెలను ఘనంగా పెళ్లి చేసుకోవడానికి తన సొంత ఊరైన పుదుకొట్టైకి తిరిగి వస్తాడు. అయితే గతంలో కొన్ని గొడవల కారణంగా సత్య ఫ్యామిలీ ఊరు విడిచి వెళ్లిపోతుంది. చాలా కాలం తర్వాత గ్రామస్తులు తన రిచ్ లైఫ్ ను చూడాలనే కోరికతోనే అతను సొంత ఊర్లోనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ పెళ్లి రోజున జరిగే ఒక సంఘటన సత్యమూర్తి విధిని మారుస్తుంది. ఇది స్థానిక రౌడీ సింగం ఆగ్రహానికి దారితీస్తుంది. అసలు సింగం సత్య మధ్య గొడవకు కారణమేంటి? ఊరంతా ఏకమై ఎందుకు పెళ్లి కొడుకును చంపాలని అనుకుంటారు? చివరికి సత్య తన సొంతూరులో పెళ్లి చేసుకున్నాడా లేదా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సి. ఇక మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది అంటే ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు, అంతేకాని బెస్ట్ మూవీ అయితే కాదు. ఇక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వీటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రివ్యూ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఒక చిన్న ప్రమాదం, ఒక చిన్న తొందరపాటు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే కొన్ని సంఘటనలు జరుగుతాయి. మనం కారణం కాకపోయినా బలి పశువులను చేస్తాయి. ఒక సంబరంలో నుంచి ఒక సమస్యలోకి వచ్చి పడడానికి ఒక్క క్షణకాలం చాలు అనేది సత్యం. మరి అలాంటి ఒక విషయం చుట్టూ ఆసక్తికరంగా అల్లుకున్న కథ అయితే ఇది. ఈ స్టోరీలో హీరో హీరోయిన్ లవ్, పెళ్లికి సంబంధించిన పనులు సరిగ్గా ముహూర్తానికి ముందు హీరో ఒక గొడవలో చిక్కుకోపోవడంతో ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఆ సమస్యలో నుంచి హీరో బయటపడడానికి చేసే ప్రయత్నం, అసలు కారకులను అన్వేషించడానికి రంగంలోకి దిగడంతో సెకండ్ హాఫ్ నడుస్తుంది. 5 ప్రధానమైన పాత్రల చుట్టూ దర్శకుడు ఈ స్టోరీని అయితే అల్లుకున్న తీరు ఆకట్టుకుంటుంది. ఒక వైపున పెళ్లి మంటపం, ఒక వైపున పోలీస్ స్టేషన్, మరో వైపున హాస్పిటల్ నేపథ్యంలోనే ఇలాంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ వేడెక్కుతుంది. జరిగిన సంఘటనకి తాను కారణం కాదని తెలుసుకున్న సత్య అసలు కారకులు ఎవరో తెలుసుకోవడానికి సిద్ధపడడంతో సెకండ్ హాఫ్ స్పీడ్ అందుకుంటుంది. మొదటి నుంచి చివరి వరకు స్టోరీని గ్రిప్పింగ్ గా నడిపించడంలో దర్శకుడు సగం వరకు సక్సెస్ అయ్యిండనే చెప్పాలి. నీళ్లలో తేలే ఏ వస్తువు అయినా సుడిగుండంలో మునిగిపోవడానికి ముందు నిదానంగా తిరుగుతూ కేంద్ర స్థానానికి చేరుకుంటుంది. అలాగే ఈ సినిమా స్టోరీ కూడా సాదాసీదాగా అనిపించే సన్నివేశాలతో మొదలవుతుంది. ఇక ఆ తర్వాత స్పీడ్ అందుకొని చివరి వరకు అలానే కొనసాగుతుంది. ఇక ఈ మూవీలో పెద్దగా ట్విస్టులు, పెద్దగా ఎగ్జైటింగ్ చేసే సన్నివేశాలు అయితే ఉండవు. దాదాపు నార్మల్ గానే లాగించేసిండు దర్శకుడు అయితే. ఇక ప్రధానమైన పాత్రలు పోషించిన షేన్ నిగమ్, నిహారిక కొనిదెల, కలై అరసన్, ఐశ్వర్య దత్త తమ పాత్రలకైతే ప్రాణం పోషిరని చెప్పాలి. ఇక ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే కథలోని సహజత్వం, ఎమోషన్స్, అనూహ్యమైన మలుపులు ఈ సినిమాకి ప్రధానమైన బలం అనే చెప్పాలి. కేవలం సీరియస్ డ్రామాపై మాత్రమే దృష్టి పెట్టడం వలన ప్రేక్షకులకు కొంచెం అసంతృప్తిని కలిగించే విషయంగా అనిపిస్తుంది మనకైతే. థియేటర్ లో మాత్రం ఈ సినిమా ఫెయిల్ అయింది. మరి ఓటీటీలో ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి ఓటీటీలో ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇది మద్రాస్ కారం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.